బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సూపర్ 6 పథకాలను ప్రకటించడం ద్వారా అధికారంలోకి రావడం అనేది జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 పథకాల అమలుపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ సూపర్ 6 లో మహిళలకు అతి ముఖ్యమైన పథకమే మహాశక్తి పథకం. ఈ మహాశక్తి పథకంలో 4 పథకాలు ఉంటాయి. అందులో దీపం పథకం కింద సామాన్య కుటుంబాలపై గ్యాస్ సిలిండర్ ధరల భారం తగ్గించడం కోసం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించి వివిధ బహిరంగ సభల్లో ఆ విషయాన్ని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు. సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు. మళ్ళీ కట్టెపైలు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను. అందుకే ఆలోచించా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. చూశారు కదా, రానున్న 2024-2025 బడ్జెట్ సమావేశాల్లో ఈ దీపం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతుందండి. ఈ పథకానికి ఎవరు అర్హులంటే పౌర సరఫరాల శాఖ మౌలిక అర్హత ప్రమాణాల ప్రకారం ముఖ్యంగా 4 అర్హతలు కలిగిన వారు మాత్రమే ఈ దీపం పథకానికి అర్హులు. లబ్ధిదారుల ఎంపికైతే నేను చెప్పబోయే ప్రమాణాల కిందే ఉంటుందండి. ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గ్యాస్ కనెక్షన్ కి అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే అర్హులు. ఒకవేళ కుటుంబంలో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ కేవలం ఒక గ్యాస్ కనెక్షన్ కి మాత్రమే ఈ పథకాన్ని వర్తిస్తారు. 2-3 గ్యాస్ కనెక్షన్లు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో అయితే 3, చిన్న కుటుంబాల్లో కూడా 2 గ్యాస్ కనెక్షన్లు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ కేవలం ఒక రేషన్ కార్డుకి ఒక సిలిండర్ కు మాత్రమే ఈ దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు ఉండి కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉంటే కనుక కుటుంబం ఉమ్మడి కుటుంబమే అయినప్పటికీ రేషన్ కార్డుల పరంగా వీటిని విడగొట్టుకుని వేరు రేషన్ కార్డులుగా ఉంచుకున్నట్టయితే ఎక్కువ ఫలితం పొందేందుకు అవకాశం ఉంటుంది. టీడీపీ ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా రేషన్ కార్డుదారులు మాత్రమే అర్హులు కాబట్టి ఉమ్మడి కుటుంబాలైన వారు రేషన్ కార్డుని డివైడ్ చేసుకుని వేరుగానే ఉంచుకోండి. ఎక్కువ సిలిండర్లను అయితే పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను ఖరారు చేసి బడ్జెట్ లో నిధులను విడుదల చేసి ప్రారంభించబోతుందండి. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు టీడీపీ సూపర్ 6 పథకాల గురించి తెలుసుకుంటూ ఉండండి. నమస్కారం.